హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మ్యాంగో డ్రింక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ మ్యాంగో డ్రింక్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఈ మ్యాంగో డ్రింక్ కోసము నేను 2 మామిడి పండ్లను తీసుకున్నాను. ఇవి మరీ పండినవి కాదు, అలాగని మరీ పచ్చివి కాదు. కొంచెం దూరగా ఉన్న కాయలను తీసుకొని ఇలా తొక్క తీసేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. బాగా పండిన మామిడి పండ్లను తీసుకుంటే ఒక చిన్న పచ్చి మామిడికాయను కూడా తీసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీనికి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మ్యాంగో డ్రింక్కి షుగర్ ఎక్కువగానే పడుతుంది, 1 కప్పు వరకు పడుతుంది. కానీ నేను 1/2 కప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువగా యాడ్ చేస్తున్నాను. దీనిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా క్లిప్లో చూపెట్టిన విధంగా మామిడి పండ్లు ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న మామిడి ముక్కలు కాస్త వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని మళ్ళీ స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మామిడి ముక్కలో ఏమైనా పీచు లాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ మనకి ఫిల్టర్ అయిపోతుంది. ఇందాక వడకార్చుకున్న వాటర్ని దీనికి యాడ్ చేయాలి. షుగర్ టేస్ట్కి తగ్గట్టు, చిక్కదనానికి తగ్గట్టు మనము వాటర్ని యాడ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో షుగర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనము ఈ డ్రింక్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకొని తాగేయచ్చు. ఈ డ్రింక్లో మీకు ఇష్టమైతే సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని వాడకుండా, ఎక్కువ కష్టపడకుండా మ్యాంగో డ్రింక్ ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో చూశారు కదా. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా